ముందు మన యువతని పటిష్టం చేయవలసిన అవసరం ఉంది. అన్ని రంగాల్లో కూడా పబ్లిక్ పాలసీ అంటే అసలు రాజకీయాలంటే ఒక పబ్లిక్ డిసిషన్ మేకింగ్ అనేది చాలా అవసరం. ఆనాడు రామారావు గారు ఈ యొక్క రాజకీయ శిక్షణ శిబిరాలు నడిపారు. ఎంతోమంది తరగతులకి వెళ్ళి నియోజకవర్గానికి ఒక ఆదర్శంగా హిందూపురం ఈ యొక్క ముందుకు నడిపించిన నా అభిమానులందరికీ అనేది ముందు మీరు వేచి చూస్తారు. తప్పకుండా వాటిన్నింటినీ పునరుద్ధం చేసి తప్పకుండా అందరినీ సుశిక్షితులైన పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా రాజకీయం అంటే కేవలం ప్రజా ఒక పదవిని అలంకరించడం కాదు. రాజకీయం అంటే ఒక సేవ దృక్పథం ఉండాలి. మనకు 10 మందికి మంచి చేద్దాము అన్న ఒక ఆలోచన, అది రాజకీయం అంటే. అది రామారావు గారు ఆనాడు అందరికీ అవకాశం పోసింది. మళ్ళీ ఈనాడు మనకి అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ఆర్థికంగా ఎంతో చిక్కుపోయాం. మనం 25 సంవత్సరాలు వెనకబడిపోయాం. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విషయం అంటే ప్రపంచ దేశానికే అది ఒక ఆదర్శం. ఆయన ఒక బ్రాండ్. ఇప్పుడే చూస్తున్నాం మనం రేట్లు మన ఈ స్టాక్ రేట్లన్నీ ఎలా పెరిగిపోయినాయి. సో ఇవాళ మనం ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం కాపాడుకుంటూ, అది కూడా చెప్తున్నాను, ముందుకు తీసుకెళ్ళి బ్రహ్మాండమైన అనూహ్యమైన తీర్పిచ్చారు ప్రజలు. బ్రహ్మాండమైన అనూహ్యమైన తీర్పుని. ఈ తీర్పు అంటే ఇది మనకు పరీక్ష. ఇది గెలిచేసామని ఏదో గెలుతులేసి సంబరాలు చేసుకోవడం కాదు. ఇంకా ముందు ఉన్నాయి సవాళ్ళు. వాటినన్నింటినీ అధిగమిస్తాం తప్పకుండా. ఏదైనా మనంతా ఇలాగే కలిసికట్టుగా ఉండి వాళ్ళు ఎలాగైతే జాతి మత కులాలకు అన్నింటికీ దూరంగా, రక్తానికి జాతి లేదు, మాంసానికి బద్దం లేదు, చర్మానికి దూరం లేదు, అలా అందరూ కలిసి ఇంత ఓట్లు వేయమంటే ఇంత పెద్ద మ్యాండేట్, మ్యాండేట్ వాళ్ళ తీర్పుని కూడా జరిగింది. ఈ తీర్పు అంటే ఇది కేవలం విజయమే కాదు. ముందు మనం ఏమి ప్రజలకి అందజేస్తాము అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తొందర ఏం లేదు. వాళ్ళకి తెలుసు ఆర్థిక పరిస్థితులు ఏంటి. మన రాష్ట్రం ఇంతకుముందున్న నిరంకుశ నియంత్రిత ప్రభుత్వం ఎలా మొత్తం ఈ యొక్క శాండ్ మాఫియా అయితేనేమి, ల్యాండ్ మాఫియా అయితేనేమి, ఇసుక ఇలా అటు మత్స్యం ద్వారా అయితేనేమి, ఇలా ఎలా ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంటుందో అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. బంగారు భవిష్యత్తు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ప్రజలంతా కూడా. అటువంటి బంగారు భవిష్యత్తు కోసం అనుకోకుండా వాళ్ళు మనం ఆనాడు కుటుంబంతో మనం భాగం కావడం కుటుంబంలో అటు జనసేన కానీ అటు బీజేపీ కానీ మేమందరికీ నా ముస్లిం సోదరి మంత్రులందరూ కూడా